హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రకి మరో భారీ అల్పపీడనం ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలో ఉంటే అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతుంది. అటు రాయలసీమకు కూడా ఈ భారీ అల్పపీడనం ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇక వారం రోజుల పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా అకాల వర్షాలు దంచుడే అన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అకాల వర్షాలు కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా అక్కడక్కడ 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు మధ్య కోస్తాంధ్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షం పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాల కారణంగా అటు రైతులు చెట్ల కింద టవర్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తాంధ్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం చూడండి ఒకసారి ఏ రకంగా బీభత్సం సృష్టించిందో. ఇలాంటి అకాల వర్షాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాబోయే 4 రోజుల్లో కూడా ఈ అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15వ తారీఖున బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడి అది కోస్తాంధ్ర, తమిళనాడు దిశగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో 4-5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే రాగల 4 రోజులు అటు తెలంగాణ, ఇటు ఏపీలో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రాగల 4 రోజులు కూడా కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమలో కూడా కడప, కర్నూలు, పులివెందుల, ఇటు బళ్ళారి, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి వచ్చే భారీ అల్పపీడనం ఇటు మధ్య కోస్తా, రాయలసీమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా రాబోయే 4 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఈ అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ 40 డిగ్రీలు దాటినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కువగా 43 డిగ్రీల దాకా వెళ్ళినట్టుగా ఈరోజు ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38-39 డిగ్రీల మధ్య నమోదవుతే అదే కోస్తా ఆంధ్రలో అంతటా 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు రాయలసీమలో కూడా 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ అకాల వర్షాల వలన మన ఏపీ తెలంగాణలో